హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనంతపూర్ శ్రీధర్ సిసిఏ. ప్రీవియస్ క్లాస్లో మనం సిలాలజమ్స్ దానికి సంబంధించిన బేసిక్స్ గురించి మీకు 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని మోడల్స్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్లో అని మీకు ఇంటిమేషన్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్స్లో మనం బేసిక్స్లో ఏ రూల్స్ అయితే నేర్చుకున్నామో ఆ రూల్స్ని యూజ్ చేసుకుని మనకిచ్చిన క్వశ్చన్స్ని ఎలా చేయొచ్చు అనేది, అసలు మనం నేర్చుకున్న రూల్స్ కరెక్ట్గా మన క్వశ్చన్స్ చేసేటప్పుడు అప్లై అవుతాయా లేదా, మనం నేర్చుకున్న రూల్స్ ద్వారా మనం అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతామా లేదా అనేది నేను మీకు వచ్చే వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా తీసుకుని 1 by 1 ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందుకనే దయచేసి మీరు కంటిన్యూగా ఈ వీడియో సిరీస్ని ఫాలో అయితే మీకు ఈజీగా ఈ సిలాలజం గురించి మంచి కమాండ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ వాడు మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాని కింద కన్క్లూజన్స్ ఇచ్చాడు. మనం ఈ స్టేట్మెంట్స్ని ఏం చేయాలి? మనకు ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాను కదా, సిలాలజమ్స్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ వెన్ డయాగ్రామ్ మీద అప్లై చేస్తామని చెప్తే ఇచ్చిన స్టేట్మెంట్కి మనం డయాగ్రమెటిక్గా ఫామ్ చేసి ఆ డయాగ్రామ్ నుంచి మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ రైట్ రాంగ్ చెప్పిన తర్వాత ఫైనల్గా మనకి ఇచ్చిన ఆన్సర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో చెప్పాను కదా, ఇదిగోండి, ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, బోత్ 1 and 2 ఫాలోస్ అని. ఇలా మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఇలా మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ని డయాగ్రమెటిక్గా మార్చాలి. వాడు మనకి ఏ స్టేట్మెంట్స్ ఇచ్చాడో చూసి వాటిని మనం డయాగ్రమెటిక్గా మారుస్తాం. చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇక్కడ సమ్ హార్ట్స్ ఆర్ ఏసెస్ అన్నాడు. ఇప్పుడు చూడు, మనం దాన్ని షార్ట్ ఫామ్లో మొత్తం రాయకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తామంటే సమ్ హార్ట్స్ ఆర్ ఓకే ఏసెస్ అన్నాడు కదా. ఇప్పుడు ఏ అని తీసుకున్నాం, సమ్ హెచ్ఆర్ ఏ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అన్నాడు. ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్. ఇప్పుడు చూడండి, మనకున్న ఫస్ట్ సెంటెన్స్లో ఏదైతే మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉందో దాంట్లోంచి ఏ వర్డ్ సెకండ్ స్టేట్మెంట్లో మనకి కామన్గా లేదు. అలాంటప్పుడు మనం దాన్ని కంబైన్ చేసి ఒకే డయాగ్రామ్లో రాయలేం. అలాంటప్పుడు థర్డ్ స్టేట్మెంట్లో చూస్తే సమ్ కింగ్స్ ఆర్ హార్ట్స్ అని ఉంది. ఇప్పుడు హార్ట్స్తో సమ్ కింగ్స్కి సంబంధం ఉంది కనుక మనం ఇలా కే తీసుకుని డయాగ్రామ్ రాసేస్తాం, కే. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దానికి కంబైన్ చేయొచ్చు. అంటే చూడండి, బేసిక్గా మనకి వాడు ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఒకే డయాగ్రామ్లో మెర్జ్ చేసి డ్రా చేయాలని చెప్పాను కదా, అలా డ్రా చేస్తాం. ఆ డ్రా చేసే క్రమంలో ఏమైందంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్లో 80 to 90% మనం ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఓకేనా థర్డ్ లింక్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే ఇలా ఆల్టర్నేటివ్లో కూడా ఇవ్వచ్చు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్తో సెకండ్ స్టేట్మెంట్ కనెక్ట్ అవ్వలేదు, కానీ థర్డ్ స్టేట్మెంట్ కనెక్ట్ అయింది. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్తో సెకండ్ స్టేట్మెంట్ కనెక్ట్ అవుతుంది. చూడండి, ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్. ఇలా మనం ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అని మనం డయాగ్రామ్ వేసాం. ఇలా ఒక్కసారి స్టేట్మెంట్స్కి మనం డయాగ్రామ్ వేసిన తర్వాత స్టేట్మెంట్కి డయాగ్రామ్ వేసిన తర్వాత మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఇంకా చూడడం అని నేను మీకు ఆల్రెడీ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు, ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు, కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. ఒకసారి మనకి స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ వేసిన తర్వాత మళ్ళీ మనం స్టేట్మెంట్స్ని చూడం. ఇప్పుడు మనం కన్క్లూజన్స్ ఆన్సర్ చేయాలంటే ఇది మనం బాగా నేర్చుకోవాల్సింది. రూల్స్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న రూల్స్ని మనం క్వశ్చన్స్ మీద అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. చూడమ్మా, ఫస్ట్ కన్క్లూజన్ ఇక్కడ వాడు మనకి ఆల్ అడిగాడా, సమ్ అడిగాడా, నో అడిగాడా, సమ్ నాట్ అడిగాడా అనేది చూడడం. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎవరి మధ్యలో కన్క్లూజన్ అడిగాడు అనేది చూడాలి. ఆ ఇచ్చిన కన్క్లూజను ఎవరి మధ్యలో అడిగాడు, ఏకి క్యూకి మధ్యలో అడిగాడు, అంటే ఏస్కి క్యూన్కి మధ్యలో అడిగాడు. చూడండమ్మా, ఏ ఇక్కడ ఉంది, ఇదిగోండి, ఏ సర్కిల్ ఇక్కడ ఉంటే క్వీన్ సర్కిల్ ఇక్కడ ఉంది. అర్థమైందా? ఈ రెండింటి మధ్య మనకి వితౌట్ రిలేషన్ ఉంది. అంటే ఆల్ లేదు, సమ్ లేదు, నో లేదు. ఇలా వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏదైనా సరే మనం జస్ట్ కాన్సే అని చెప్పాను, రైట్ అని చెప్పం, రాంగ్ అని చెప్పం. ఆల్రెడీ మనం ఏం చెప్తాం? కాన్సే. ఇప్పుడు చూడు, ఒకటో కన్క్లూజన్ కాన్సే. నెక్స్ట్ 2 చూడండి, సేమ్. ఇక్కడ కేకి ఏస్కి మధ్య రిలేషన్ అడిగాడు. ఏది అడిగాడో మనకు అనవసరం. ముందు ఈ కేకి ఏస్కి మధ్య మనకి ఇచ్చిన దాంట్లో ఏ రిలేషన్ ఉందో చూడాలి. ఇదిగోండి, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కూడా కే ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కే ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది? వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్ అడిగినా కాన్సే. ఇప్పుడు ఇది కూడా మనకి కాన్సేనే వస్తుంది. ఇలా మనకి ఇచ్చిన వాటిల్లో 2 కాన్సేలు అయినప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఏంటంటే, ఇలా 2 కాన్సెల్ అయితే ఒక్కొక్కసారి మనకి 5 అనే ఆప్షన్ వస్తుంది. అలాంటప్పుడు మనం కాంప్లిమెంటరీ పేర్స్ కోసం చూడాలి. కాంప్లిమెంటరీ పేర్స్ మనం చూడాలంటే రూల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి పైన కింద. ఫస్ట్ 2 కన్క్లూజన్స్లో ఎలిమెంట్స్ సేమ్ ఉంటే
అప్పుడు మనం అది కాంప్లిమెంటరీగా మారుతుంది. ఒకవేళ అలా ఎలిమెంట్స్ సేమ్ లేవంటే మనం కాంప్లిమెంటరీ చూడాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెల్ కాస్త ఆటోమేటిక్గా రాంగ్గా మారిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా నైదర్ నార్ అనేది ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏస్ అండ్ క్వీన్ ఉంది, ఇక్కడ కింగ్ అండ్ ఏస్ ఉంది. అంటే ఎలిమెంట్స్ సేమ్ లేవు కనుక మనం ఇది కాంప్లిమెంటరీ పెయిర్ అవ్వదు. ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అప్పుడు కాంప్లిమెంటరీ అవ్వాలంటే దానికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి అనేది నేను కాంప్లిమెంటరీ పెయిర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం చూడాల్సింది ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ ఎలిమెంట్స్ సేమ్ ఉన్న తర్వాత నెక్స్ట్ కాంప్లిమెంటరీ అవ్వాలంటే ఒక రూల్ ఉంటుంది. ఆ కాంప్లిమెంటరీ పేరు ఏంటి, ఆ కాంప్లిమెంటరీకి సంబంధించిన రూల్ ఏంటి అనేది నేను అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కానీ సేమ్ లేవు అంటే కాంప్లిమెంటరీ పెయిర్స్ అవ్వదంటే ఆన్సర్ మనం నైదర్ నార్ అని చెప్తాం. మనకిచ్చిన ఈ 5 ఆప్షన్స్లో నైదర్ నార్ అనేది మనకిచ్చిన ఆప్షన్ నెంబర్ డీలో ఉంది కనుక మనకి క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఒకటే క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ వేస్తాం. చూడండి, సమ్ ఎర్త్ ఈజ్ మూన్ అన్నాడు. ఎర్త్కి మూన్కి సమ్ రిలేషన్ చెప్పాడు వాడు మనకి. సమ్ ఎం ఎర్త్ ఈజ్ మూన్. నెక్స్ట్ నో మూన్ ఈజ్ స్టార్ అన్నాడు. మూన్కి స్టార్కి నో రిలేషన్. ఓకేనా, స్టార్. ఇది మన డయాగ్రామ్. మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్స్కి మనం డయాగ్రామ్ రాసాం. ఇప్పుడు మనకి ఫస్ట్ కన్క్లూజన్ ఎవరి మధ్యలో అడిగాడు చూడండి. స్టార్కి ఎర్త్కి మధ్యలో మనకి ఇచ్చిన ఫస్ట్ కన్క్లూజన్ అడిగాడు. స్టార్కి ఎర్త్కి మధ్యలో అడిగాడు. స్టార్ ఇక్కడ ఉంది, ఎర్త్ ఇక్కడ ఉంది. స్టార్ ఇక్కడ, ఎర్త్ ఇక్కడ. వీళ్ళిద్దరి మధ్యలో మనకి వితౌట్ రిలేషన్ ఉంది. ఏముంది? వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు మనల్ని ఏ కన్క్లూషన్ అడిగినా సరే, ఆల్ అడిగినా, సమ్ అడిగినా, నో అడిగినా, సమ్ నాట్ అడిగినా, ఏది అడిగినా సరే మనం కాన్సే అంటాం. ఓకేనా, కాన్సే అంటాం. అంటే ఫస్ట్ది కాన్సే. నెక్స్ట్ సెకండ్ మూన్కి ఎర్త్కి మధ్యలో అడిగాడు. చూడండి అమ్మా, మూన్కి ఎర్త్కి మధ్యలో ఇక్కడ మనకి సమ్ రిలేషన్ ఉంది. మూన్కి ఎర్త్కి మధ్యలో రిలేషన్ ఏముంది? మూన్కి ఎర్త్కి మధ్యలో సమ్ ఉంది. అర్థమైందా? మనకి నేను మీకు చెప్పాను ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ ఏంటి, సమ్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ ఏంటని, నో రిలేషన్ ఉన్నప్పుడు రైట్ ఏంటి అని అడిగాను. ఇప్పుడు మనం చెక్ చేస్తే మూన్కి ఎర్త్కి మధ్యలో కన్క్లూజన్ అడిగాడు కనుక మూన్కి ఎర్త్కి మధ్యలో కన్క్లూజన్ ఓకేనా, రిలేషన్ సమ్ ఉంది కనుక సమ్ ఉన్నప్పుడు మనం ఏవి కన్క్లూజన్స్ రైట్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే సమ్ రిలేషన్ ఉంటే రైట్ అయ్యే కన్క్లూజన్ కూడా సమ్మే. అప్పుడు ఆ సమ్ రైట్ అయిద్దని మనకు తెలుసు కదా. ఇక్కడ మనం వెళ్ళి చూస్తే సమ్మే ఉంది కనుక అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి రైట్ అయింది సమ్మే కదా, అక్కడ సమ్మే ఉంది కనుక సెకండ్ రైట్ అయింది. అంటే మనకి ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఫస్ట్ కాన్సే, సెకండ్ రైట్. ఒకటి కాన్స్ అయినప్పుడు దానికి మనం కాంప్లిమెంటరీ చూడాల్సిన అవసరం లేదు కనుక డైరెక్ట్గా రెండోది రైట్ అయింది కనుక మనం ఆన్సర్ ఓన్లీ 2 ఫాలోస్ అని చెప్తాం. ఈ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్ అనేది మనకి ఆప్షన్ నెంబర్ 2లో ఉంది కనుక అంటే మీన్స్ బీలో ఉంది కనుక మన ఆన్సర్ బి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2కి మన ఆన్సర్ బి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఓకే చూడమ్మా, ఎగ్జాంపుల్ 3 ఆల్ బ్యాగ్స్ ఆర్ హ్యాండిల్స్. ఆల్ బ్యాగ్స్ ఆర్ హ్యాండిల్స్ అన్నాడు. చూడండి, ఆల్ బ్యాగ్స్ మీన్స్ బ్యాగ్స్ అని నేను రాయట్లేదమ్మా, ఫస్ట్ లెటర్స్తో తీసుకున్నాను. ఆల్ బ్యాగ్స్ ఆర్ హ్యాండిల్స్. నెక్స్ట్ ఆల్ హ్యాండిల్స్ ఆర్ క్లిప్స్. ఆల్ హ్యాండిల్స్ ఆర్ క్లిప్స్. ఈ హెచ్ని ఆల్ హ్యాండిల్స్ ఆర్ క్లిప్ అన్నాడు కదా, చూడండి ఇది సి, క్లిప్ సి. నెక్స్ట్ ఆల్ క్లిప్స్ ఆర్ గ్యాప్స్. ఆల్ క్లిప్స్ ఆర్ గ్యాప్స్ అంటే ఈ క్లిప్స్ మొత్తం గ్యాప్స్ అవ్వాలి అంటే ఇది జీ. డయాగ్రామ్ ఎలా వేయాలి ఏంటనేది నేను మొత్తం నేర్పించాను కనుక అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్కి డయాగ్రామ్ ఎలా ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కింద ఉన్న కన్క్లూజన్ ఆన్సర్ చేద్దాం. ఈ కన్క్లూజన్లో వాడు ఏది అడిగాడు మనం చూడం కదా, ఎవరి మధ్యలో అడిగాడు చూద్దాం. క్లిప్కి బ్యాగ్స్కి మధ్య రిలేషన్ అడిగాడు. క్లిప్కి బ్యాగ్కి, క్లిప్ లోపలే బ్యాగ్ ఉందంటే క్లిప్కి బ్యాగ్కి ఆల్ రిలేషన్ ఉన్నట్టు. ఏం రిలేషన్ ఉన్నట్టు? ఆల్ రిలేషన్ ఉన్నట్టు. అలా ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు ఏదైనా కన్క్లూజన్ మనం రైట్ రాంగ్ చెక్ చేయాలంటే అక్కడ మనం ట్రావెలింగ్ చేసే రైట్ రాంగ్ చెప్తాం. ఇది ఆల్రెడీ మనం బేసిక్ సంబంధించిన డిస్కషన్లో నేను మీకు చెప్పాను. ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్స్ అవుతాయి, ట్రావెలింగ్ చేయాలి. ఆ ట్రావెలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వర్డ్ నుంచి సెకండ్ వర్డ్కి అవుతుంది మన ట్రావెలింగ్. ఫస్ట్ వర్డ్ టు సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ క్లిప్ అంటే మనం క్లిప్ దగ్గర నుంచి బ్యాగ్ దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాం అంటే బయట నుంచి లోపలికి వెళ్తున్నట్టు. అలా ట్రావెల్ చేస్తే ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు నేను మీకు సమ్ కన్క్లూజన్ రైట్ అయిద్దని చెప్పాను. ఇప్పుడు మనకి సమ్ రైట్ అయిద్దని తెలిసింది. ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ మనకి ఏముందంటే ఆల్ ఉంది. ఫస్ట్లో మనకి సమ్ రైట్ అయిద్దని తెలిసింది కానీ వాడు ఇచ్చిన దాంట్లో ఆల్ ఉంది కనుక ఫస్ట్ది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చూడండి. హెచ్కి జీకి మధ్య కన్క్లూజన్ అడిగాడు. ఓకేనా,
ఎవరి మధ్యలో ఏం అడిగాడో మనం ఎప్పటికీ చూడం. ఎవరి మధ్యలో అడిగాడు? హెచ్కి జీకి మధ్య కన్క్లూజన్ అడిగాడు. హెచ్కి జీకి మధ్య కన్క్లూజన్ అడిగితే ఇక్కడ లోపల హెచ్ ఉంది, ఇదిగోండి లోపల, పైన జీ ఉంది, అంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్ రిలేషన్ ఉంది. డయాగ్రామ్లో ఆల్ రిలేషన్ ఉందంటే కన్క్లూజన్ రైట్ రాంగో చెప్పాలంటే ట్రావెలింగ్ చేయాలి. ట్రావెలింగ్లో మనం హ్యాండిల్ నుంచి జీ అంటే గ్యాప్, ఒకే గ్యాప్కి వెళ్తున్నాం. హెచ్ నుంచి జీకి వెళ్తున్నాం. హెచ్ అనేది లోపల ఉంది, హెచ్ లోపల ఉంది, జీ బయట ఉంది, అంటే మనం లోపల నుంచి బయటికి ట్రావెల్ అవుతున్నాం. అలా ఆల్ రిలేషన్ అప్పుడు లోపల నుంచి బయటికి ట్రావెల్ అయితే రైట్ కన్క్లూజన్స్ సమ్ అయినా రైట్ అయిద్ది, ఆల్ అయినా రైట్ అయిద్ది అని మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదున్నా రైటే, కానీ ఇక్కడ వాడు మనకి ఇచ్చిన దాంట్లో ఆల్ ఉంది కనుక అందుకే సెకండ్ది రైట్ అయిద్ది. అంటే ఈ క్వశ్చన్ కూడా మనకు రైట్ కన్క్లూజన్ ఓన్లీ 2 ఫాలోస్ బి, ఓన్లీ 2 ఫాలోస్. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో వాడు మనకిచ్చిన స్టేట్మెంట్స్ చూడమ్మా, ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయో. క్వశ్చన్ నెంబర్ 4లో వాడు మనకిచ్చిన స్టేట్మెంట్స్ ఆల్ పార్టీస్ ఆర్ ఫంక్షన్స్, ఆల్ పార్టీస్ ఆర్ ఫంక్షన్స్. ఇప్పుడు ఆల్ పార్టీస్ ఆర్ ఫంక్షన్స్, ఎఫ్, ఆల్ పిఆర్ ఎఫ్. నెక్స్ట్ సమ్ ఫంక్షన్స్ ఆర్ ఎంక్వైరీస్, సమ్ ఫంక్షన్స్ ఆర్ ఎంక్వైరీస్, ఈ సమ్ ఫంక్షన్స్ ఆర్ ఎంక్వైరీస్. నెక్స్ట్ సమ్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్స్, సమ్ సర్వీసెస్ ఆర్ ఫంక్షన్స్. ఆల్రెడీ ఫంక్షన్స్తో ఎంక్వైరీకి సమ్ ఉంది, అగైన్ మళ్ళీ సర్వీసెస్ కూడా ఫంక్షన్స్తోనే సమ్ ఉంది. అందుకే సర్వీసెస్ కూడా ఫంక్షన్స్తో సమ్ రిలేషన్తో డ్రా చేసాం. ఇలా సపరేట్గా మనం డయాగ్రామ్ డ్రా చేసాం. ఇప్పుడు మనకు డయాగ్రామ్ అయిపోయింది కనుక ఫస్ట్ మనం కన్క్లూజన్స్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ కన్క్లూజన్ ఏం అడిగాడు, ఎలా అడిగాడు మనకు అనవసరం, ఎవరి మధ్యలో అడిగాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పార్టీస్కి ఎంక్వైరీస్కి మధ్య కన్క్లూజన్ అడిగాడు. ఇది ఫస్ట్ కన్క్లూజన్. పార్టీ లోపల ఉంది, ఇలా ఎంక్వైరీ ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో మనకి వితౌట్ రిలేషన్, అంటే ఆల్ లేదు, సమ్ లేదు, నో లేదు, వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్లో ఉన్నప్పుడు వాడు ఏ కన్క్లూజన్ అన్నాడు కానీ మనం కాన్స్ అంటాం. అప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు, ఆల్ అడిగాడా సమ్ అడిగాడా ఏం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కాన్స్ అంటాం. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ ఎవరి మధ్యలో అడిగాడు? సర్వీస్కి ఎంక్వైరీస్కి మధ్య అడిగాడు. ఇక్కడ సర్వీస్ ఉంది, ఇక్కడ ఎంక్వైరీస్ ఉంది, సర్వీస్ ఇక్కడ, ఎంక్వైరీ ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వితౌట్ రిలేషన్ ఉంది. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏ 2 ఎలిమెంట్స్ చూస్తున్నామో మన డయాగ్రామ్లో అవే కనపడాలి, మిగతా వాటిని మనం చూడకూడదు. ఓకేనా? మనకు కనిపించిన డయాగ్రామ్లో ఏ 2 అయితే ఉన్నాయో ఆ రెండింటినే చూడాలి. అర్థమైందా? ఈ ఇద్దరి మధ్య కూడా వితౌట్ రిలేషన్ ఉంది కనుక దీన్ని కూడా మనం కాన్సెంట్. ఇలా 2 కాన్సెల్ అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం ఎలిమెంట్స్ గురించి చూడాలి. ఎలిమెంట్స్ సేమ్ ఉంటేనే కాంప్లిమెంటరీస్ అవుతానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కాంప్లిమెంటరీ రూల్లో మనం ఆన్సర్ చేస్తాం. ఇక్కడ ఎలిమెంట్స్ సేమ్ లేవు కనుక కాంప్లిమెంటరీ అయ్యే ఛాన్స్ లేదు కనుక 2 కాన్సెల్ అయినప్పటికి కూడా ఓకే 2 కాన్సెల్ అయితే మనకు 5 6 అయ్యే ఛాన్స్ ఉంటుంది. 5 6 రావాలంటే కాంప్లిమెంటరీ పెయిర్ రావాలి. కాంప్లిమెంటరీ పెయిర్ రావాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, ఆ తర్వాత మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ పెయిర్ కాంబినేషన్ ఉండాలి. అది మనం ఈ కాంబినేషన్ ఉందా లేదా చూడాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అప్పుడు ఆ కాంబినేషన్ చూపిస్తాను నేను మీకు, ఏ కాంబినేషన్లో కాంప్లిమెంటరీస్ అవుతాయి అనేది. ఇప్పుడు మనకు అది లేదు కనుక కన్ఫ్యూజ్ అవుతుంది. నేను అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు చూపిస్తే ఏ ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ సేమ్ లేవు కనుక ఆటోమేటిక్గా 2 రాంగ్గా మారిపోతాయి. అప్పుడు మన ఆన్సర్ నైదర్ నార్ ఆప్షన్ నెంబర్ డి అవుతుంది. ఆప్షన్ నెంబర్ డి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 స్టేట్మెంట్ చూడండి. వాడు మనకి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడంటే సమ్ పెన్స్ ఆర్ స్లేట్స్, సమ్ పెన్స్ ఆర్ స్లేట్, ఎస్, నో స్లేట్ ఈస్ పెన్సిల్. ఇప్పుడు 2 పీలు ఉన్నాయి కదా, ఇక్కడ పెన్స్ అండ్ పెన్సిల్స్. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక నేను ఒకటి పూర్తిగా రాసుకుంటా, పెన్ అనేది పూర్తిగా రాసుకుంటున్నా. అప్పుడు పెన్సిల్స్ని నేను ఇక్కడ పెన్సిల్స్ నో కదా స్లేట్తో, చూడండి స్లేట్కి పెన్సిల్ నో కనుక నో రిలేషన్తో నేను పెన్సిల్ని పి అనుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరైజర్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరైజర్స్ అన్నాం. ఇప్పుడు ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరైజర్స్, ఇది డయాగ్రామ్. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ అయిపోయిన తర్వాత మనం కన్క్లూషన్స్ ఆన్సర్ చేయడానికి ఫస్ట్ కన్క్లూజన్ ఎవరి మధ్యలో? పెన్సిల్కి స్లేట్కి మధ్య అడిగాడు. పెన్సిల్కి స్లేట్కి మధ్యలో డైరెక్ట్గా నో రిలేషన్ ఉంది. నో రిలేషన్ ఉన్నప్పుడు మనం నేర్చుకున్న కన్క్లూజన్స్ రైట్ ఏంటంటే నో రైట్ అయింది, సమ్ నాట్ రైట్ అయింది. ఇప్పుడు మనకి 2 రైట్ అని తెలుసు, కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి సమ్ ఉంది, అంటే ఫస్ట్ది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ది ఎవరి మధ్యలో అడిగాడు చూద్దాం. ఎరైజర్స్కి పెన్స్కి అడిగాడు. ఇదిగోండి ఎరైజర్ ఇక్కడ ఉంది, పెన్ ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మధ్య మనం చెక్ చేస్తే వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్ అడిగినా మనం కాన్స్ అంటాం.
ఏమడిగినా కాన్స్ అంటాం. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఆన్సర్ ఏమొచ్చిందంటే ఒకటి రాంగు ఒకటి కాన్స్ అయిందంటే డైరెక్ట్గా మనం చెప్పే ఆన్సర్ ఏంటంటే నైదర్ నార్ అని చెప్పేస్తాం. రెండు కాన్సర్ అయితే 5 రార్ అయిద్దని చూస్తాం. ఇలా రెండు రాంగ్ అయినా లేదా ఒకటి కాన్సే ఒకటి రాంగ్ అయినా డైరెక్ట్గా నైదర్ నార్ అని చెప్పేస్తాం. ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 6. ఈ 6లో క్వశ్చన్లో వాడు ఇచ్చిన మన స్టేట్మెంట్స్కి సేమ్ డయాగ్రామ్ వేద్దాం. చూడండి, సమ్ హౌసెస్ ఆర్ షియోమీస్. చూడండి, సమ్ హెచ్ఆర్ షామీ ఎక్స్, సమ్ ఫ్లాట్స్ ఆర్ ఓబర్. ఇక్కడ మనం సెకండ్ స్టేట్మెంట్ని ఫస్ట్ స్టేట్మెంట్తో కనెక్ట్ చేయలేం. ఫ్లాట్ ఉంది, ఓబర్ ఉంది, ఆ రెండింటిలో ఏది మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్లో లేదు. అంటే ఇప్పుడు థర్డ్ దాన్ని తీసుకుంటాం. నో షియోమీ ఈజ్ ఓబర్ అన్నాడు కనుక నో ఎక్స్ ఈజ్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దగ్గరికి వెళ్దాం. సమ్ ఫ్లాట్స్ ఆర్ యూ అన్నాడు, యూబర్ ఎఫ్. ఇది మన డయాగ్రామ్. ఓకే, వన్స్ డయాగ్రామ్ డ్రా చేస్తాం స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తాం కదా. హౌస్కి ఫ్లాట్స్కి మధ్య రాన్ మధ్య ఇద్దరి మధ్య కన్క్లూజన్ అడిగాడు. ఇలాంటివి మనం తగ్గిస్తాం. ఆల్రెడీ మీకు ప్రతిసారి అలా చెప్తే మనకి అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. చూడండి, అందుకే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఎవరి మధ్యలో కన్క్లూజన్ అడిగాడు అని ప్రతిసారి చెప్పలేము. ఆల్రెడీ మనకు ఒక 5 క్వశ్చన్స్ వరకు చెప్పుకుంటూ వచ్చాం కదా. హౌస్కి ఫ్లాట్కి మధ్య కన్క్లూజన్. హౌస్ ఫ్లాట్ ఇక్కడ వితౌట్ రిలేషన్ అంటే ఒకటోది కాన్సే. నెక్స్ట్ రెండోది ఎవరెవరికి మధ్య అడిగాడో చూద్దాం. రెండోది ఎవరెవరికి మధ్య అడిగాడో చూద్దాం. అంటే సెకండ్ది కూడా ఫ్లాట్కి హౌస్కి మధ్య అడిగాడు. ఫ్లాట్కి హౌస్కి మధ్య సేమ్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అడిగాడు. ఇప్పుడు సెకండ్ది కూడా కాన్సే వితౌట్ రిలేషన్ ఉంది కనుక. ఇప్పుడు చూడండి, రెండు కాన్సెలు వేస్తే మనం కాంప్లిమెంటరీ అవ్వాలి. కాంప్లిమెంటరీ అవ్వాలంటే చూడండి, ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయని చూద్దాం. హౌస్ ఫ్లాట్ ఎస్, రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా పర్లేదు, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఇలా రెండు కాన్సెల్ అయినప్పుడు మనకి ఆన్సర్ ఎయిదర్ ఆర్ అంటే ఆప్షన్ నెంబర్ 3 సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ సేమ్ ఉన్న తర్వాత ఇక్కడున్న మనకి రెండు కన్క్లూషన్స్ ఉన్నాయి చూసావా, అవి కాంప్లిమెంటరీ పెయిర్స్ కాదో చూసుకుంటాం. ఇలా కాంప్లిమెంటరీ పెయిర్స్ అవ్వాలంటే మనకి ఏమి ఉండాలంటే అక్కడ సమ్ము నో ఉండాలి. అలా ఉంటే కాంప్లిమెంటరీ పెయిర్ అవుద్ది. అప్పుడు మనం 5 ఆర్ తీసుకుంటాం. సరే, అలా లేకపోతే కనీసం ఆలు సమ్ నాట్ ఉండాలి. ఇలా ఉన్నా మనకి కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది. ఆలు సమ్ నాట్ ఉన్నా కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది కనీసం. ఇలా లేకపోయినా సమ్ము సమ్ నాట్ ఉన్నా సరే పర్లేదు, కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది. సమ్ము సమ్ నాట్ ఉన్నా పెయిర్ అవుతుంది. ఇలా సమ్ము నో ఉన్న పేరే, ఆలు సమ్ నాట్ ఉన్న కాంప్లిమెంటరీ పేరే, సమ్ము సమ్ నాట్ ఉన్న కాంప్లిమెంటరీ పేరు అవుతుంది. ఈ మూడిట్లో ఏదైనా ఒక పేరు ఇక్కడ ఉండాలి. రెండు ఎలిమెంట్స్ సేమ్ ఉన్న తర్వాత మన ఆన్సర్ ఎయిదర్ ఆర్ అవ్వాలంటే ఈ మూడు పేర్లు ఏదో ఒకటి ఉండాలి. ఆలు సమ్ము నో ఉందా? ఇక్కడ లేదు, ఆలు నో ఉంది. కనీసం సమ్ నాట్ ఉందా? లేదు. సమ్ నాట్ లేదు, ఆలు సమ్ నాట్ కూడా లేదు. అలా ఎలిమెంట్స్ సేమ్ ఉన్నా కాంప్లిమెంటరీ పేరు కాంబినేషన్ కనుక లేకపోతే మనం అగైన్ నైదర్ నారే ఆన్సర్గా తీసుకుంటాం. ఎలిమెంట్స్ సేమ్ ఉండి ఈ రెండు ఇక్కడ ఈ ఏదైతే మన స్టార్టింగ్లో ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఏదైతే కన్క్లూజన్ స్టార్ట్ అవుతుందో అవి స్టార్ట్ అయ్యేది సమ్ నోతో కానీ సమ్ నాట్తో కానీ లేదా ఆలు సమ్ నాట్తో కానీ ఉంటే అప్పుడు కాంప్లిమెంటరీ పేరుకి మ్యాచ్ అయినట్టు మన ఆన్సర్ ఎయిదర్ ఆర్ అవుతుంది. కానీ ఇక్కడ అలా లేదు కనుక అగైన్ మన ఆన్సర్ ఏమైందంటే నైదర్ నార్ ఆప్షన్ నెంబర్ డిఏ అవుతుంది. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, అవి లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ క్వశ్చన్స్లో ఎలిమెంట్స్ సేమ్ ఉండి ఈ పేర్స్లో ఏదైనా దానికి మ్యాచ్ అయితే 5 ఆర్ అవుద్ది. అవి కూడా మనం నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో ఏమైనా వస్తే మనం ఆ సిచ్యువేషన్ కూడా చూస్తే మీకు ఇంకో క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7లో మనకు వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ ఏదో చూడండి. ఆల్ ఢిల్లీ ముంబై, ఆల్ డి or M, no Mumbai is Kolkata, no Mumbai is Kolkata, K. Next, all Mumbai is Chennai, all Mumbai is Chennai, C. ఇది మన డయాగ్రామ్. ఫస్ట్ కన్క్లూజన్, ఢిల్లీ కోల్కతాకు మధ్య రిలేషన్, వాడు సమ్ అడిగాడు మనల్ని. ఓకేనా? ఢిల్లీ కోల్కతాకు మధ్య రిలేషన్ ఇక్కడ ఏముందంటే అవుట్ సైడ్ ఉన్న ముంబైతో కలకత్తా నో చెప్పిందంటే లోపల ఉన్న ఢిల్లీతో కూడా నో చెప్పినట్టే. అంటే ఢిల్లీకి కలకత్తాకి నో రిలేషన్ ఉంది. అలా నో రిలేషన్ ఉన్నప్పుడు రైట్ కన్క్లూజన్ నో ఉంది, సమ్ నాట్ అయింది. కానీ ఇక్కడ సమ్ అడిగాడు కనుక రాంగ్, ఒకటోది రాంగ్. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్,
సేమ్ ఢిల్లీకి కలకత్తాకి మధ్య అగైన్ అడిగాడు, వాళ్ళిద్దరి మధ్య నో రిలేషన్ ఉంది, వాడు కూడా నోనే అడిగాడు. మనకి రైట్ అయ్యేది నో సమ్ నాట్ రైట్ అయ్యేది కనుక ఇక్కడ నో ఉంది కనుక సెకండ్ కన్క్లూజన్ రైట్ అయ్యింది. అంటే మన ఆన్సర్ ఓన్లీ 2 follows ఆప్షన్ నెంబర్ బి. ఓన్లీ 2 follows ఆప్షన్ నెంబర్ బి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ నెంబర్ బి వస్తుంది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు చూడండి, మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, డయాగ్రామ్ వేద్దాం. ఆల్ ఫ్లగ్స్ ఆర్ వైర్స్, ఆల్ పి ఈజ్ డబ్ల్యూ, సమ్ స్విచెస్ ఆర్ ప్లగ్స్. లోపల ఉన్న ప్లగ్తో స్విచ్ సమ్ పెట్టుకోవాలంటే మనం బయట నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాలి. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ సమ్ బటన్స్ ఆర్ స్విచెస్, స్విచెస్తో బటన్కి సమ్ ఉంది అంటే సమ్ బిఆర్ఎస్. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ బీకి పీకి మధ్య రిలేషన్, బటన్కి పీకి మధ్య రిలేషన్ అడిగాడు. బటన్కి పీకి మధ్య రిలేషన్ వితౌట్ రిలేషన్ ఉంది. ఇలా వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్ అడిగినా కాన్సే అంటాం. నెక్స్ట్ రెండోది పీకి బటన్కి మధ్య రిలేషన్ అడిగాడు. ఇక్కడ కూడా మనకి ఆ పీకి బటన్కి మధ్య రెండోసారి అడిగినా వితౌట్ రిలేషన్ కనుక కాన్సే. ఇప్పుడు మీరు చెప్పండి, కాన్సేలే రెండు, ఓకేనా? ఇంతకుముందు మనం చూసాం సేమ్. ఇలా రెండు కాన్సేలు వస్తే ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నంత మాత్రాన ఐదర్ అవుతుందా? అవ్వదు. ఇంకేం చెక్ చేయాలి? కాంప్లిమెంటరీ పెయిర్స్ అవ్వాలని చెప్పాం. అవ్వాలంటే ఇక్కడ ఏ కాంబినేషన్ ఉండాలో చెప్పాను నేను మీకు. ఆ కాంబినేషన్ లేదు ఇక్కడ. ఆలు సమ్ ఉంది, మన కాంబినేషన్ ఆలు సమ్ నాట్. అంటే దీనికి కూడా ఆన్సర్ నైదర్ నారే వస్తుంది, ఐదర్ ఆర్ రాదు. ఆప్షన్ నెంబర్ ఓకేనా డి. క్వశ్చన్ నెంబర్ 8కి కూడా ఆప్షన్ నెంబర్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఆల్ గార్బేజెస్ ఆర్ జంక్స్ అంటే ఆల్ జిఆర్ జే, నో జే ఈస్ మై, ఓకేనా? నో జంక్ ఈజ్ మెయిల్, నో జే ఈస్ ఎం. ఆల్ జేఆర్ఎస్ స్పామ్ అన్నాడు కదా, ఆల్ జేఆర్ఎస్ స్పామ్ అన్నాడు. నో. ఇది మన డయాగ్రామ్. కన్క్లూజన్ ఆల్ జిఆర్ఎస్ అన్నాడు. జీకి ఎస్కి మధ్య అడిగాడు. జీకి ఎస్కి మధ్య రిలేషన్ ఆల్ ఉంది. ఆల్ ఉన్నప్పుడు రైట్ రాంగ్ చేయాలంటే ట్రావెలింగ్ చేయాలి. మనం ట్రావెలింగ్ జీ నుంచి ఎస్కి లోపల నుంచి బయటకు వస్తున్నాం. లోపల నుంచి బయటకు వస్తే ఆల్ సమ్ రైట్ అయింది. ఇక్కడ ఆల్ ఉంది కనుక ఒకటో కన్క్లూజన్ రైట్ అవుతుంది. ఒకటో కన్క్లూజన్ రైట్. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ ఎస్కి ఎమ్కి మధ్య అడిగాడు. ఎస్ ఇక్కడ ఉంది, ఎమ్ ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మధ్య వితౌట్ రిలేషన్ ఉంది అంటే సెకండ్ కన్క్లూజన్ కాన్స్ అయింది. ఒకటో కన్క్లూజన్ రైట్ అయింది కనుక మన ఆన్సర్ ఏ. ఓన్లీ 1 follows. ఓన్లీ 1 follows. క్వశ్చన్ నెంబర్ 9కి మన ఆన్సర్ ఓన్లీ 1 follows. క్వశ్చన్ నెంబర్ 10 మనం ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ ఏద్దాం చూడండి. నో మార్స్ ఈజ్ ఎర్త్, నో మార్స్ ఈజ్ ఎర్త్. ఓకే, చూడమ్మా. నో మార్స్ ఈజ్ ఎర్త్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్ సన్ ఈజ్ ఎర్త్. సన్ అనేది ఎర్త్ లోపల రావాలి. ఎస్ సన్ ఇది. నెక్స్ట్ సమ్ ఎర్త్ ఈజ్ సాటర్న్. ఎర్త్కి సాటర్న్కి సంబంధం అన్నాడు కదా, లోపల సన్ ఉంది కదా, సన్ కంప్లీట్ రాద్దాం. ఎందుకంటే సాటర్న్ కూడా మనకి ఎస్తోనే స్టార్ట్ అవుతుంది కదా, రెండు కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు చూడండి కన్క్లూజన్ దగ్గరికి వెళ్దాం. ఎస్కి ఎమ్కి మధ్య రిలేషన్ అంటే సన్కి మార్స్కి మధ్య రిలేషన్ అడిగాడు. అవుట్ సైడ్ ఉన్న చూడమ్మా, అవుట్ సైడ్ ఉన్న ఎర్త్తో మార్స్ నో చెప్పిందంటే లోపల ఉన్న సన్తో కూడా నో చెప్పినట్టే. అంటే మార్స్కి సన్కి నో రిలేషన్ ఉన్నట్టు. ఇలా నో రిలేషన్ అంటే రైట్ కన్క్లూజన్ నో అండ్ సమ్ నాట్. ఇక్కడ మనకి నో ఇచ్చాడు కనుక ఒకటోది రైట్ అయింది. నెక్స్ట్ మార్స్కి అండ్ సన్కి మళ్ళీ అడిగాడు రిలేషను, కానీ నో రిలేషన్ ఉంది. ఇక్కడ వాడు వచ్చింది సమ్ రిలేషన్. నో ఉన్నప్పుడు నో అండ్ సమ్ నాట్ రైట్ అయ్యింది కనుక సెకండ్ కన్క్లూజన్ రాంగ్ అయింది. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఓన్లీ 1 follows ఏ. ఆప్షన్ నెంబర్ ఏ. ఓన్లీ 1 follows అవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో చూడండి ప్రీవియస్ వీడియోలో ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఉందో ఆ బేసిక్ కాన్సెప్ట్ మీరు వింటేనే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతాయి. లేదంటే కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు ఈ వీడియో చూసే ముందు బేసిక్ కాన్సెప్ట్లో నేను ఏదైతే 2 వీడియోలు చెప్పానో అవి చూసి మీరు ఇక్కడికి వస్తే ఓకే మీకు ఈ క్వశ్చన్లు ఈజీగా అర్థమవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇంకొంచెం డిఫికల్ట్ లెవెల్ ఫస్ట్గా చెప్తున్న క్వశ్చన్స్ కనుక కొంచెం ఈజీ క్వశ్చన్స్ తీసుకుని చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు ఇంకొంచెం డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్ తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా 1 by 1 వీడియోస్ మీకు రిలీజ్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ అండ్ బాయ్.